ముందుగా మీడియా మిత్రులకి సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి మహానాడుని నిర్వర్తించటం జరిగింది. ఒక సమాజంలో దాదాపు 52% పైబడిగా ఉన్నటువంటి బీసీ కులాలకి మరి జరిగినటువంటి మహానాడులో వారి యొక్క జీవన స్థితిగతులపైన కానీ వారి యొక్క రాజకీయ ఎదుగుదలపైన కానీ మహానాడులో ఎవరు కూడా ప్రస్తావించకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. స్త్రీశక్తి అని నామకరణం చేశారు. చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సంస్కరణల్ని గుర్తు చేసుకుంటూ వారు అనేక సంక్షేమ పథకాల్ని బలహీన బడుగు వర్గాలకి అందించటం, మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం అనేది చాలా విషయాలు చర్చించటం జరిగింది. చాలా సంతోషం. అయితే మరి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వారి యొక్క ప్రతిపాదించడం ఈ రాష్ట్రంలో మహిళలకి 33% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇస్తానంటాం చాలా గొప్ప పరిణామం కూడా మేము భావిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ విధంగా నిర్ణయం తీసుకోవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మేము సంక్షేమ సంఘం తరపున వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో 33% మహిళలకి రిజర్వేషన్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ పడుతూ వచ్చింది. దాన్ని ఇటీవల ప్రధానమంత్రి గారు పార్లమెంటు నూతన భవనంలో మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్ని బిల్ పాస్ అవ్వటం కూడా జరిగింది. రాజ్యాంగంలో పొందుపరచడం కూడా జరిగింది. కానీ ఆ రోజున ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఓబీసీ సబ్ కోటా గురించి ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడపోవటం, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మా ఓబీసీ మహిళలకు సబ్ కోటా కావాలని విజయవాడ కానీ తిరుపతి కానీ అదేవిధంగా విశాఖపట్నం కానీ అనేక సభలు సమావేశాలు పెట్టి ఏకాగ్రంగా మేము ఆనాడు తీర్మానం చేయటం కూడా జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏపీలో. భవిష్యత్తులో 50% పైబడినటువంటి మహిళలు కూడా ఉన్నారు బీసీల్లో. కనీసం వాళ్ళకి సమస్త రంగాల్లో సంపూర్ణమైనటువంటి న్యాయం ఈరోజు వరకు కూడా జరగట్లా. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే పురుషులతో స్త్రీలు కూడా సమానమని ఆయన ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ దేశంలో ప్రేరేపణ చేశాడు. అందుకే ఈ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గుర్తు తెచ్చుకున్నారు. వారు అనేక రకమైనటువంటి కీలకమైనటువంటి మరి మహిళలకి విద్యాబోధన నేర్పించే కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఏదైతే సంక్షేమ పథకాలని అవలంబించాడో
దాన్ని కూడా తూచా తప్పగా తీసుకుని వెళ్తున్నారు. అంత మాత్రాన మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకి సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలి. మీరు మహిళలకి 33% కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇస్తాను అని చెప్పాను అన్నటువంటిది అది చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం, సామాన్య విషయం కాదు. తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా మేము క్రియాశీలకంగా ఓబీసీ సపోర్టాను కూడా మీరు ఇవ్వాలని, మీ యొక్క బాధ్యత కూడా ఉన్నదని, మీరు ఎన్నికల్లో నెగ్గటానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా క్రియాశీలకంగా బలహీన బడుగు వర్గాల ఓట్లు ఉపయోగించుకుంటూ ఉన్నారు. కనీసం వాళ్ళు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో వారి శాతాన్ని వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కనుక, ఎందుకంటే 33% రిజర్వేషన్ ఇస్తారు. ఆధిపత్య కులాల వారందరూ 33% పోటీ చేస్తారు. బలహీన వర్గాల వాళ్ళు పోటీ చేయాలంటే ఏ విధంగా చేయగలరు, ఎలా చేయగలరో ఒక్కసారి మనందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, మరి లోకేష్ గారు కానీ మీరు కానీ ఆ నిర్ణయం తీసుకుంటే భారతదేశంలోనే అగ్రస్థానంలో ప్రజల యొక్క మన్నలు మీరు పొందుతారని, బలహీన వర్గాలు మా పార్టీ పట్ల అంకితభావంతో ఉన్నారనే దానికి నిదర్శనంగా మీరు ఈ క్రియాశీలక నిర్ణయాన్ని బీసీలకి సపోర్ట్ మహిళలకి ఇస్తామని చెప్పాలని చెప్పని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా రేపు సోమవారం నాడు అన్ని జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్లో మహిళలతో మా బీసీ సపోర్టా ఇవ్వాలని చెప్పని ఒక మెమోరాండాన్ని సమర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఈ రోజున అధికారపూర్వకంగా ప్రకటించడం జరుగుతూ ఉంది. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులు మహిళలతో ఈ యొక్క బీసీ సపోర్టా గురించి, ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పని రేపు ఇచ్చే మెమోరాండంలో ఆ యొక్క విషయాన్ని మీరు కలెక్టర్ల దృష్టి తీసుకెళ్ళి విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదట ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయులకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి యొక్క పిలుపు మేరకు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రేపు సోమవారం అన్ని కలెక్టరేట్ల దగ్గర పార్టీలకు అతీతంగా అందరూ బీసీ నాయకులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఇది మనకు సంబంధించిన హక్కు, 33% రిజర్వేషన్లో మనకు రావాల్సిన హక్కు, ఈ హక్కుపై మనం నిత్యం పోరాటం చేసే పరిస్థితే కనిపిస్తూ ఉంది తప్పితే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా ఇప్పటి వరకు మన హక్కుపై ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడ చెప్పే మాటలు వేరు, అక్కడ చట్టసభల్లో జరిగే ప్రస్తావనలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడే మరి అధ్యక్షులు వారు అనేక సందర్భాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ నాయకులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చేస్తామని చెప్తున్న ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో నిజంగా బీసీలకి ఏం చేశారో చిత్తశుద్ధిగా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతకాలం ఈ పోరాటాలు? నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, నిజంగా బీసీలకి మీరు చెయ్యాలనుకుంటే మీకేమన్నా లెక్క? ప్రాంతీయ పార్టీలైన మీరు బీసీలకి చేసే విషయాల్లో ఇంకా దోబూచులాట్లేంటి? సగం శాతం పైన బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మొన్న ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. నిన్న కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అంతకుముందు బీజేపీ మాధవ్ గారిని కానీ లేకపోతే పురంధేశ్వరి గారిని కానీ లేకపోతే బీజేపీలో ఉన్న నాయకులను కలిసాం. సెంట్రల్లో దేశంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా కలిసి అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకెంతకాలం ఈ యొక్క ఆలోచనలు? బీసీ రక్షణ చట్టం అన్నారు, ఇంకా అది డెడికేటెడ్ కమిషన్ వచ్చి రూపం దాల్చాలని అంటే ఇంకా సంవత్సరాలు పట్టేటట్టుంది. ఈరోజు మహిళా కోటాకు సంబంధించి 33% అమలు చేస్తే సంతోషం.
మీరు చెప్పింది మహానాడులో 33% అమలు చేస్తానని చాలా సంతోషమైన విషయం. కానీ ఎక్కడ బీసీలకు సంబంధించి మా పార్టీయే బీసీ అంటున్న మీరు మరి బీసీల గురించి మాట్లాడాలి కదా మహానాడులో? ఎక్కడ? చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. బీసీలకి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మీద ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో మీరు బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మాకు రావాల్సిన ఇండస్ట్రీలకు సంబంధించిన ఏ అంశం కూడా ఇప్పటి వరకు శంకర్రావు గారు ఎన్నిసార్లు మీ సెక్రటరియట్కి తిరుగుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చిందో మీ ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇక్కడున్న లోకల్లో ఉన్న చాలామంది సెక్రటరియట్కి పోయి లేకపోతే ఇంకొక చాటుకు పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వటం అయ్యి చేస్తూ ఉంటుంటే రకరకాల అభియోగాలు, రకరకాల మాటలు. చేసేవాళ్ళని చేయనీరు, చేస్తుంటేనేమో అనేక రకాల మాటలు. అయినా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల కోసం, బీసీల పట్ల, బీసీల కోసమే ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్రయాణం జరుగుతోంది, పోరాటం జరుగుతూ ఉంది. మా హక్కుల్ని మేము కాపాడుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా నిన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందరం కూడా ఏకతాటి మీద ఉన్నామనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ యొక్క విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గది పెట్టింది. ఈరోజు బీసీలని మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏంటి అనేది కూడా మీరు గమనించుకోవాలని కూడా హెచ్చరిస్తూ, తక్షణమే 33% రిజర్వేషన్లో మా బీసీ కోటా ఎంత, మా మహిళలకు ఇచ్చే కోటా ఎంత తేల్చాలి. బీసీ రక్షణ చట్టం అమల్లోకి అతి త్వరగా, డెడికేటెడ్ కమిషన్ వేసింది 50% రిజర్వేషన్లకి ఇవన్నిటికీ అయి ఉండొచ్చు. కానీ ఈ యొక్క 34% రిజర్వేషన్ అంశం మీద కానీ, మహిళా ఈ యొక్క 50% అంశంలో కానీ ఏ అంశాలైనా ఇంత తాస్తారం చేస్తూ తీసుకెళ్తూ ఉంటుంటే నిజంగా ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఈ రకంగా మోసం చేస్తారని మేము ప్రశ్నిస్తూ, రాబోయే రోజుల్లో మీరిచ్చే సమాధానం బట్టే మా యొక్క యుద్ధం కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.